అందరికీ నమస్కారం. యథాఋతు తదాహారానికి స్వాగతం. మనం ఈ యొక్క యథాఋతు తదాహారంలో వైశాఖ మాసంలోకి అడుగుపెట్టాం. అంటే వసంత ఋతువు వైశాఖ మాసం. ఇక్కడి నుంచి కొంచెం ఎండలు కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఎక్కువ అంటే దగ్గర అంటే బాగా సూర్యుడి ప్రతాపం పెరుగుతూ ఉంటుంది. ఈ టైంలో మన శరీరాన్ని, మన లోపల డైజెస్ట్ సిస్టాన్ని, కొలన్ని అంటే ప్రేగులన్నిటినీ హైడ్రేట్ చేయాలి. అంటే మన శరీరానికి మంచి ఆహారాన్ని, అంటే తేలికపాటి ఆహారాన్ని, మన ఆహారంలో ఎక్కువ నీటి శాతం ఉండేటట్టు చూసుకోవాలి. మెయిన్గా ఈ కఫ అనేదాన్ని, అంటే కఫం ఉంటుంది కాబట్టి దీన్ని మనం క్లెన్స్ చేయాలి. కాబట్టి దీన్ని డీటాక్సిఫై చేసేటువంటి ఫుడ్స్నే తీసుకోవాలి. దాంట్లో భాగంగా మనం ఈ ఎపిసోడ్లో ఊద, అరటి దూట, పెసర అన్నం, రెండవదిగా బెండ, మునగ, మజ్జిగ చారు, ఈ రెండింటిని మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం. ముందుగా ఊద, అరటి దూట, పెసర అన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఊద, అరటి దూట, పెసరన్నానికి కావాల్సిన పదార్థాలు: ఊదన్నం 1 కప్పు, అరటి దూట ముక్కలు 1 కప్పు, ఉడకబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, ఉల్లి తరుగు 1/4 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 4, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, కొబ్బరికూర 1/4 కప్పు, జీలకర్ర 1 చెంచా, ఆవాలు 1/2 చెంచా, వెల్లుల్లి 4, సైంధవ లవణం రుచికి సరిపడినంత, నూనె 3 చెంచాలు. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తా దీని గురించి మాట్లాడుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. నూనె తీసుకొని నూనె వేడైన తర్వాత నూనె వేడైన తర్వాత ఆవాలు వేస్తాం. తర్వాత జీలకర్ర, వెల్లుల్లి, వెల్లుల్లి వేస్తాం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇప్పుడు ఉల్లి తరిగేసి మనకి ఎస్పెషలీ ఎండాకాలంలో ఉల్లిపాయను తీసుకుంటాం. ఈ టైంలో ఉల్లిపాయను తీసుకుంటాం. మామూలుగా ఎండాకాలం తర్వాత వానాకాలం చాతుర్మాసం అంతా ఉల్లిపాయ తినాం, యాక్చువల్గా తినదు. ఇప్పుడే మనకి స్ప్రింగ్ ఆనియన్ కానీ ఆనియన్స్ వస్తాయి. ఎందుకంటే ఇది చలవ చేస్తుంది బాడీకి. మెంతు కూర కానీ ఇది కానీ ఇవన్నీ బాడీకి చలవ చేస్తారు. మనకి వడదెబ్బ రాకుండా వాటన్నిటికి కూడా మనం చక్కగా ఈ ఉల్లిపాయ కూడా ఈ సీజన్లో వాడచ్చు. నెక్స్ట్ మనం అరటి దూట, ఎక్కువ వాటర్ కంటెంట్, చాలా ఫైబర్ ఉన్నటువంటి మంచి పీచు పదార్థం ఉన్నటువంటి ఒక మంచి పదార్థం. దీన్ని మనం చాలుగా చెట్లు కొట్టేస్తాం. చెట్లు కొట్టిన తర్వాత మధ్యలో వచ్చేటువంటి ఈ యొక్క అరటి దూట అంటాం. మధ్యలో ఒక స్టెమ్ అనమాట. దీన్ని ఎప్పుడు ఇట్లా నిలువుగా కట్ చేయకూడదు. ఇట్లా రౌండ్గానే కట్ చేసి, ఇట్లా కట్ చేసి, అంటే ఒక రౌండ్ చిప్స్ లాగా కట్ చేసి ఆ తర్వాత ముక్కలు కోయాలి. లేకపోతే ఇట్లా కట్ చేస్తే అంత పీచు ఎక్కువ వచ్చేస్తుంది. కాబట్టి కట్ చేసేటప్పుడు కూడా దీన్ని ఇలా రౌండ్ చిప్స్ లాగా కట్ చేసి ఆ తర్వాత ముక్కలు కట్ చేసుకోవచ్చు. చాలా మంచిదండి. మనకి డైజెస్ట్ సిస్టానికి చాలా మంచిది. లంగ్స్ ఎఫిషియన్సీ లంగ్స్ యొక్క ఎఫిషియన్సీ పెరిగేదానికి, మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేదానికి ఇది చాలా మంచిది. దీన్ని జ్యూస్ లాగా తీసుకొని తాగుతున్నట్టయితే, ఎస్పెషల్లీ దాంట్లో కొంచెం జీలకర్ర పొడి వేసుకొని తాగుతున్నట్టయితే లంగ్స్కి చాలా మంచిది. కిడ్నీలో ఎవరికైనా స్టోన్స్ ఫామ్ అయిన ఇనిషియల్ స్టేజ్లో ఉంటే ఒక 3 వీక్స్ ఈ జ్యూస్ని తాగినట్టయితే మనకి మంచి రెమెడీ ఉంటుంది. అంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోయేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు కొన్ని ఫుడ్ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి.
అది హై ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోకుండా అలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఈ అరటికాయ ముక్కల్ని కావాలంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఇవైతే వేసేసి వీటిని ఒక 5 to 10 minutes మనం వీటిని మగ్గనివ్వాలి. బాగా మూత పెట్టేసి మగ్గనిద్దాం దీన్ని. ఈ యొక్క సీజన్లో అరటి దూట జ్యూస్ తీసుకోవటం, ఇట్లా అరటి దూటతోటి ఈ కూర ఇట్లా చేసుకోవచ్చు. దీన్ని ఇంకా ఎన్నో రకాలుగా కూరల్లో కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలు వేసుకుని పెసరపప్పు వేసి ఉడకబెట్టుకొని ఒక పెసరకట్లాగా దాంట్లో వేసుకోవచ్చు. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద ఉమెన్. ప్రెగ్నెన్సీ టైంలో మంచిది, అందరికి కూడా చాలా మంచిది. ఇది కాన్స్టిపేషన్కి చాలా మంచిది, అదే కిడ్నీ ఫంక్షనింగ్కి చాలా మంచిది. మన లంగ్స్ యొక్క ఎఫిషియన్సీ అంటే ఊపిరితిత్తుల పనితీరుని పెంచడానికి కూడా ఈ అరటి దూట చాలా బాగా పనిచేస్తుంది. మనకి గ్రీష్మ ఋతువులో ఎక్కువ డిహైడ్రేట్ అవ్వటం, వేసవి తాపం ఎక్కువ ఉండి వడదెబ్బ ఇలాంటిటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ టైంలో బార్లీని బాగా నానబెట్టి చావలాగా చేసుకొని దానికి కొంచెం ఉప్పు, కొంచెం షుగరు అంటే బెల్లం, కొంచెం నిమ్మరసం ఖచ్చితంగా కలుపుకొని ఈ కాంబినేషన్లో మనం ఫ్రీక్వెంట్గా తీసుకుంటున్నట్టయితే మనకి ఈ వడదెబ్బ నుంచి ఈ వేసవి తాపానికి చక్కటి పరిష్కారం ఉంటుంది. ఓకే, మనకి ముక్క మగ్గిపోయింది. మంచి అరోమా కూడా మనం వేసిన వెల్లుల్లి, జీలకర్ర అన్నీ కూడా బాగా అరోమా కూడా బయటకు వస్తుంది. ఈ టైంలో పెసరపప్పు ఉడకబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసుకున్నాం. కొబ్బరి కూరను కూడా వేసేస్తున్నాం. మనం వండుకున్నటువంటి ఊద అన్నాన్ని తగినంత సాయంధవ లవణాన్ని, కావాల్సిన సాయంధవ లవణాన్ని ఈ యొక్క సాయంధవ లవణం ప్రాపర్గా మొత్తం ఊదన్నానికి కలిసేటట్టు యాడ్. స్టవ్ ఆపేసుకుని కొంచెం కొత్తిమీర మనం చల్లుకొని సరే మొత్తం కలిసేటట్టు కలుపుకుంటాం. ఎస్పెషలీ ఈ ఊద బియ్యం అనేది మన డైజెషన్కి చాలా మంచిదండి. ఎస్పెషలీ లాక్టిక్ మదర్స్ అనమాట, పాలిచ్చే తల్లులు అని ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా చాలా మంచిది. పెసరపప్పు, ఈ ఊద, ఈ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ కాంబినేషన్. అందులో మనం అరటి తోటని కూడా కలిపాం. ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ మనకి ఈ యొక్క ఊదలు అనేవి ఇండైజెషన్ ఇష్యూస్ కానీ ఎవరికైనా ముఖ్యంగా చాలామందికి తినంగానే పైకి ఎగదన్నట్టు ఉంటుంది, గుండెల్లోకి ఎగదన్నట్టు ఉంటుంది, వాళ్ళకి మంట ఉంటుంది చెస్ట్లో. అలాంటి వాళ్ళు వాళ్ళ ఆహారంలో సామబియ్యం కానీ ఈ ఊద బియ్యాన్ని కానీ యాడ్ చేసుకుంటే మనకి చక్కటి పరిష్కారం ఉంటుంది. దీంట్లో లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నందువల్ల అందులో పెసరపప్పు, ఎరుకుదూట ఇవన్నీ కూడా మన డీటాక్సిఫికేషన్ కూడా బాగా పనిచేస్తుంది, మన బౌల్ మూమెంట్కి బాగా పనిచేస్తాయి. ఎస్పెషల్లీ లేడీస్ ఇష్యూస్కి చాలా బాగా పనిచేస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో అట్ ద సేమ్ టైం లాక్టిక్ మదర్స్కి ఇది ఎక్సలెంట్ ఫుడ్ అండి. అదేవిధంగా ఎండాకాలంలో ఇలాంటి ఫుడ్స్ తీసుకునేందువల్ల మన బాడీ కూడా బాగా చల్లదన అంటే బాడీకి చలవ చేస్తుంది. అంటే వేసవి తాపానికి చక్కటి ఫుడ్, వెరీ లైట్ ఫుడ్ అనమాట. ఓకే అండి, ఇప్పుడు మనం దీన్ని మన సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కొబ్బరి కూర, ఓకే అండి. ఎంతో కమ్మని ఊద అరటి దూట పెసర అన్నం తయారైపోయింది.
దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూద్దాం. ఊద అరటి దూట పెసరన్నానికి కావాల్సిన పదార్థాలు: ఊదన్నం 1 కప్పు, అరటి దూట ముక్కలు 1 కప్పు, ఉడకబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, ఉల్లి తరుగు 1/4 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 4, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, కొబ్బరికూర 1/4 కప్పు, జీలకర్ర 1 చెంచా, ఆవాలు 1/2 చెంచా, వెల్లుల్లి 4, సైంధవ లవణం రుచికి సరిపడినంత, నూనె 3 చెంచాలు. ఊద అరటి దూట పెసరన్నం తయారు చేయ విధానం: ఒక ప్యాన్ లో నూనె వేసి అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేపుకోవాలి. తర్వాత అరటి దూట ముక్కలు వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన పెసరపప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి 1 నిమిషం మగ్గిన తర్వాత ఊదన్నం, తగినంత సైంధవం కూడా వేసి బాగా కలుపుకొని పైనుంచి కొత్తిమీర, కొబ్బరి కూరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని ఊద అరటి దూట పెసరన్నం తయారవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదండి. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా కమ్మగా ఉందండి. ఇంకా అది పెసరపప్పు, కొబ్బరికూర ఇవన్నీ పంటి కింద వెళ్తా తీగా ఆ జీలకర్ర, ఆ వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా కమ్మగా ఉంది. చాలా మంచిది. ఇది మనకి తినకముందు తిన్న తర్వాత మనకి ఒకే విధంగా ఉంటుందండి. ఇలాంటి ఫుడ్స్ తింటే కొన్ని హెవీ ఫుడ్స్ తీసుకున్నా లేకపోతే మామూలుగా మనం తీసుకున్నా కూడా తిన్న తర్వాత మనకి బుక్తాయిస్ రావటం, మన స్ట్రెయిన్ అయినట్టు ఉండటం, అంటే అలసిపోయినట్టు చెమట ఎక్కువ పోయటం అలాంటివి చేస్తాం. ఈ ఫుడ్ అలా కాదు, మన శక్తిని తక్కువ కన్జ్యూమ్ చేస్తే శక్తిని ఇస్తుంది. చాలా ఫుడ్స్ తిన్న తర్వాత శక్తిని కన్జ్యూమ్ చేస్తాయి, అందుకని మనకు నిద్ర రావటము లేకపోతే ఇంకెన్నో రకాలైనటువంటి ఇష్యూస్ ఉంటాయి. మనకి ఇంకా తేన్పులు ఎక్కువ రావటము లేకపోతే ఇలా ఈ ఫుడ్స్ తీసుకుంటే చాలా సూదింగ్గా ఉంటుంది. తిన్న ముందు తిన్న తర్వాత కూడా అంతే తేలిగ్గా ఉంటాం. ఓకే అండి, చూసాం కదా ఎంతో చక్కని మనకి రైస్, స్పెషల్ రైస్ ఊదలతోటి అరటి దూట పెసరన్నం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్ బెండ మునగ మజ్జిగ చారుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బెండ మునగ మజ్జిగ చారుకి కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, బెండకాయ ముక్కలు 1/2 కప్పు, ములక్కాడ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 4, ఉల్లి తరుగు 1/4 కప్పు, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, పసుపు 1 చెంచా, సైంధవ లవణం రుచికి సరిపడినంత, జీలకర్ర 1 చెంచా, ఆవాలు 1/2 చెంచా, నూనె 2 చెంచాలు, అల్లం తురుము 1/2 చెంచా. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తా, దీని గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సింపుల్, చాలా రుచిగా ఉంటుంది. ఎస్పెషలీ ఎండాకాలం మనకి ఇది హైడ్రేట్ అవడానికి బాడీ చక్కగా ఉపయోగపడుతుంది. ఇలాంటి సింపుల్ ఫుడ్స్ కానీ మనం ఈ టైంలో తీసుకున్నట్టే, ఈ వైశాఖ మాసం ఇంకా వర్ష ఋతువు వచ్చేదాకా ఇలాంటి తీసుకున్నట్టయితే మన బాడీకి కావాల్సినటువంటి శక్తి రావటమే కాకుండా బాడీ డీటాక్స్ఫై అవుతుంది. దీంట్లో వాడేటువంటి మునగ కానీ బెండ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ రిచ్ ఫైబర్ ఉన్నందువల్ల మనకి రక్తహీనతకి, అదేవిధంగా మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ని, ఎందుకంటే దీంట్లో ఫైబరు కరిగి మన రక్తంలో కరుగుతుంది. అంటే సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ 2 ఉంటాయి. వాటి వల్ల మన బ్లడ్ కొలెస్ట్రాల్ కానీ బ్లడ్లో టాక్సిన్స్ అన్ని మలినాన్ని బయటికి వెళ్తాం. అదేవిధంగా మన డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. పెరుగు తీసుకుందాం. పెరుగులోకి కొంచెం సైంధవ లవణం, కొంచెం వాటర్ కలిపి కొంచెం చిలుక్కుందాం. ఈ లోపల అంటే కొంచెం బాగా వాటర్ పోసి తగినంత చిలుకుతాము. ఈ లోపల మనం స్టవ్ వెలిగిస్తాం. ఇంకా కొబ్బరి నూనె చాలా బాగుంటుందండి. దీనికి గానుగాడిచిన కొబ్బరి నూనె ఇలాంటి మజ్జిగ పులుసులు చాలా బాగుంటుంది. నూనె వేస్తాను. నీరు పోస్తాను తగినంత, మెల్లగా చిలుక్కుంటాను. ఈ లోపల ఇది నూనె వేడే లోపల ఆవాలు తీసుకొని దీంట్లో కావాలంటే కొంచెం మెంతులు కూడా వేసుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడ మనం ములక్కాడ బెండకాయ వేస్తాం అన్నమాట.
దీంట్లో ఇప్పుడు దాని బదులు మనం ఈ సీజన్లో దొరికే సొరకాయ వేసుకోవచ్చు, దాంతో క్యాలీఫ్లవర్ కానీ అలాంటివి కూడా వెజిటేబుల్స్ మనం వేసుకోవచ్చు. దీంట్లోకి మనం సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ అంటే సాంబార్ ఉల్లి ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు యాస్టీస్గా. లేకపోతే ఒక స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవచ్చు, అయితే ఆకుకూరలు వేసుకోవచ్చు, మెంతి కూర యాస్టీస్గా వేసుకోవచ్చు ఈ టైంలో. లేకపోతే ఆకుకూరలు వేసుకోవచ్చు, తోటకూర వేసుకోవచ్చు. అలాంటివన్నీ కూడా ఈ వెజిటేబుల్ బదులు అలాంటివి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాం. పచ్చిమిర్చి మనకి రుచితే కారం దగ్గర పచ్చిమిర్చి, అల్లం తురుము వెరీ గుడ్ ఫర్ డైజెషన్. మనం వేసిన అన్నిటి కూడా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఈ యొక్క అల్లం అన్నీ కూడా మనకి డైజెషన్ కూడా చాలా మంచిది. అల్లం ఎస్పెషల్లీ మనకి ఎప్పుడైనా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే తినంగానే సరిగా అన్నం అరగట్లేదు అనుకుంటే భోజనానికి అరగంట ముందు అంత అల్లం ముక్కలో అంత కల్లుప్పు అంటే క్రిస్టల్ సాల్ట్, ఒరిజినల్గా మన సముద్ర ఉప్పుని వేసుకొని ఒక అరగంట ముందు నవిలి, అరగంట ముందు నవలంగానే ఏమవుద్దంటే మనకి డైజెషన్ జ్యూసెస్ రిలీజ్ అవుతాయి. మనం భోజనం చేసే టయానికి భోజనం అయిన తర్వాత వేపిన కొంచెం జీలకర్ర, సోంపు ఆ రెండింటిని ఒక అర చెంచాని నవలినట్టయితే ఇండైజెషన్ ఇష్యూస్ కానీ వీటన్నిటి కూడా చాలా మంచిది. వాళ్ళకి చాలా జీర్ణాశయం చాలా స్ట్రెంత్ కూడా అవుతుంది. ఆ టైంలో కొంచెం మసాలాలు, ఫ్రై ఐటమ్స్ తగ్గించేసి ఇలా సూదిగా రసం అన్నం, పెరుగన్నం, లైట్ పప్పుచారు, పెసరకట్టు అలాంటి ఫుడ్స్ తీసుకున్నట్టయితే, దాంతోపాటు ఫైబర్ కంటెంట్ ఉన్న ఆకుకూరలు కానీ ఇలాంటి ఎక్కువ తీసుకున్నట్టయితే వాళ్ళకి ఆ ఇష్యూస్ నుంచి చాలా, ఎందుకంటే ఈ యొక్క ఎసిడిటీ కానీ ఎన్ని ఇష్యూస్ ఎందుకు వస్తాయంటే మన లేట్ నైట్ మేల్కోవడం వల్ల మన బాడీలో మెటబాలిజం అంతా డిస్టర్బ్ అవటం, ఆల్కహాల్ కానీ లేకపోతే ఎక్కువ హెవీ మసాలాలు తీసుకోవటం, కాఫీ టీలు తాగటం బాగా, ఈ ఇష్యూస్ వల్ల అదే కాకుండా ఎక్కువ గ్యాప్ ఉండేటట్టు తీసుకోవటం, అంటే ఆకలి ఉన్నా కూడా తినకుండా మనం స్కిప్ చేయటం, ఇలాంటి ఇష్యూస్ అన్నిటి వల్ల మనకి ఎసిడిటీ కానీ ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయి. అదేవిధంగా మనకు తెలియకుండానే అన్ఈవెన్ కాంబినేషన్స్ ఫుడ్స్ వల్ల కూడా వస్తుంది అన్నమాట. వాటన్నిటిని మనం ఓవర్కమ్ చేయగలిగితే మనకి డైజెస్ట్ సిస్టమ్ స్ట్రెంత్ అయితే ఇంకా ఆరోగ్యం అంతా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా ప్రాబ్లం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. దీన్ని మనం సరి చేసుకుని సరైన పోషకం సరైన సమయంలో సరైన ఆ ఒక్క ఋతువుని బట్టి మనం తీసుకుంటున్నట్టయితే ఈ సమస్యలన్నిటి కూడా చక్కటి పరిష్కారం. నెక్స్ట్ కరివేపాకు వేస్తాం. నెక్స్ట్ బెండకాయ ముక్కలు వేస్తాం. ఉల్లి తరుగు, ఉల్లిపాయన పెద్ద ముక్కలుగా కూడా కోసేసుకోవచ్చు, లేకపోతే ఇలా తరుగు, లేకపోతే పెద్ద పెద్ద ముక్కల్లా కూడా వేసుకోవచ్చు. ములక్కాడు, చూసి దీన్ని ఒక 7 to 8 minutes మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టి మగ్గనిస్తే ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి మనం వెళ్దాం. ఓకే అండి, ఇది ఇప్పుడు మూత పెట్టేసి మనం మగ్గనిద్దాం. మన ఎండలో ఎక్కువ తిరిగి మనకి చెమట ఎక్కువ పోసి మనకు తెలియకుండానే ఈ చెమట గుల్లలు ఇవన్నీ వస్తాయి అన్నమాట, అంటే పొక్కులు వస్తాయి మనకి. అందుకని స్నానం చేసేటప్పుడు వేపాకు, లేత వేపాకును నూరి దాన్ని నీళ్ళల్లో వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసి ఆ నీళ్ళల్లో ఆ నీటితో స్నానం చేస్తా. అదేవిధంగా వేపాకుని మెత్తగా నూరి మనకు ఒంటికి అప్పుడప్పుడు పూసుకున్నట్టయితే, ఎండాకాలంలో చందనం కూడా అప్పుడప్పుడు పూసుకుంటున్నట్టయితే మనకి బాడీ చలవ చేసి మన శరీరం మీద పొక్కులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే అండి, ఓకే, బాగా ఉడికిపోయింది ఇవంతా కూడా. ఆల్రెడీ మనం ఇక్కడ పసుపు, ఉప్పు అన్ని కలిపేసి రెడీగా పెట్టుకున్నాం. దీనికి కూడా తగినంత సాయంత్రంలో కూడా దీన్ని కలిపేసాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసాం. ఇంకా పెరుగు, పసుపు, ఉప్పు కలిపినటువంటి సాయంత్రంలో కలిపిన మిశ్రమాన్ని దాంట్లో వేసి కొత్తిమీర కూడా ఈ టైంలో వేసి చాలా బాగుంటుందండి, టేస్టీగా. దీని యొక్క సూప్ లాగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే అన్నంతో కూడా తీసుకోవచ్చు, అంటే రైస్తో బాగుంటుంది, యాజ్ చీజ్గా అలా కూడా తీసుకోవచ్చు.
యాక్చువల్గా వెస్ట్రన్ కంట్రీస్కి మనకి డిఫరెన్స్ ఏంటంటే మనం దీన్ని అన్నంతో కలుపుకొని తింటాం. వాళ్ళు అన్నం అనే కాన్సెప్ట్ వాళ్ళకి లేదు, రైస్ కాన్సెప్ట్ లేదు. వాళ్ళకి బ్రెడ్ కానీ లేకపోతే సూప్స్ ఎక్కువ తీసుకుంటారు, లేకపోతే ఇలా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు దాంతో చీజ్ బటర్ ఎక్కువ తీసుకుంటారు, వాళ్ళు ఎక్కువ చీజ్ తీసుకుంటారు. అంటే వాళ్ళ చలి కంట్రీస్కి అంత ప్రోటీన్ కావాలి, అంత ఆయిల్ ఆ కంటెంట్ కావాలి. అందుకని మనం దాన్నే ఇక్కడ ఇమిటేట్ చేస్తాం. ఇక్కడ మనం వేడి ప్రదేశం అంత తినకూడదు మనం. వాళ్ళకి అంత చీజ్ లోపలికి వెళ్తే కానీ ఆ చలికి వాళ్ళ బాడీ తట్టుకోలేదు అనమాట. ఆ వేడి పుడుతుంది అన్నమాట లోపలికి వెళ్ళి. మనం ఆల్రెడీ మనకి ఉష్ణం ఉన్న దేశమే, మనం దాన్నే ఇమిటేట్ చేస్తున్నాం. అక్కడే మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు ఫుడ్స్ని మనం ఆస్వాదించాలి. ఎప్పుడో అకేషనల్గా తీసుకోవచ్చు, కానీ ఎప్పుడు వాటి మీద అడిక్షన్ అయిపోయింది అనమాట. ఈ ఊర్లో ఉన్న తగ్గినట్టు వాటిని మార్చుకొని తింటే ప్రాబ్లం లేదు, కానీ మనం వాటిని యాజ్ ఈజ్గా అంత చీజు బటర్ వేసుకొని అది కూడా అంత ప్రాసెస్ చేసి తింటాం. అది మన క్లైమటికల్ కండిషన్స్కి అస్సలు మనకి పనిచేయదు. మన శరీరం మీద ఇంకా దుష్ప్రభావం జరుగుతుంది అనమాట. కాబట్టి మన ఊరిని బట్టి మనం తినాలి. దీన్ని మంచి అరోమా బయటకు వస్తున్న పసుపు అన్నీ వేస్తాం కదా. సర్వింగ్ బౌల్లో పెట్టి సర్వ్ చేసేసుకున్నాం. పైన నుంచి కొంచెం కొత్తిమీరని కూడా మనం గార్నిష్ చేస్తాం. ఓకే అండి, ఎంతో కమ్మగా జరిగిన ఈ ఒక కాలంలో, ఈ వైశాఖ మాసంలో ఈ ఎండలకి అలా ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నట్టయితే మనకి శరీరం హైడ్రేట్ అవుతుంది. ఇంకా మనం ముందు ఊదలతో చేసాం, మన లోపల సిస్టమ్ కూడా హైడ్రేట్ అవుతుంది. ఇది మనకి శరీరం తేలిగ్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాం. ఈ ఉష్ణతాపానికి మనం కాపాడుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూద్దాం. బెండ మునగ మజ్జిగ చారుకు కావాల్సిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, బెండకాయ ముక్కలు 1/2 కప్పు, ములక్కాడ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 4, ఉల్లి తరుగు 1/4 కప్పు, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, పసుపు 1 చెంచా, సైంధవులను రుచికి సరిపడినంత, జీలకర్ర 1 చెంచా, ఆవాలు 1/2 చెంచా, నూనె 2 చెంచాలు, అల్లం తురుము 1/2 చెంచా. బెండ మునగ మజ్జిగ చారు తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, పసుపు, సైంధవులను వేసి తగినంత నీళ్లు పోసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి దాంట్లో నూనె వేసి, నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు వేసి కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత కరివేపాకు, బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన ములక్కాడు ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పెరుగు, పసుపు, సైంధవులను కలిపిన యొక్క మిశ్రమాన్ని ఈ ఉడికినటువంటి బెండ మునగకి కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో కమ్మని బెండ మునగ మజ్జిగ చారు తయారవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మనకి ఆ పసుపు ఫ్లేవరు, అదేవిధంగా ఆ బెండకాయ ములక్కాడ వేసాం కదా, ఉల్లిపాయ ఆ ఎసెన్స్ కూడా దిగి చాలా కమ్మగా ఉంది. రైస్లో చాలా బాగుంటుంది, యాసిడ్స్గా కూడా తీసుకోవచ్చు. ఓకే అండి, చూసాం కదా ఈ ఎపిసోడ్లో మనం ఈ వైశాఖ మాసంలో, అంటే వైశాఖ మాసం అంటే ఎండలు కూడా ప్రతాపం పెరుగుతుంది. ఈ టైంలో తీసుకున్న పదార్థాలన్నీ కూడా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండాలి, ఫైబర్ కంటెంట్ ఉండాలి. ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఎందుకు ఉండాలంటే డీటాక్సిఫికేషన్ జరగాలి ఈ యొక్క గ్రీష్మ ఋతువులో. మనకి అంటే మన శరీరం ఎంత డీటాక్సిఫికేషన్ జరిగితే అంత ప్యూరిఫై అయితే మన లివరు, హార్ట్, లంగ్స్ ఇవన్నీ ఆర్గాన్స్ అన్నిటికీ కూడా చాలా తేలికయ్యి నెక్స్ట్ వచ్చేటువంటి వానాకాలానికి మన శరీరం తయారవ్వాలన్నమాట. అంటే అప్పుడు సంరక్షించాలి, ఇప్పుడు ప్రక్షాళన చేయాలి. ఓకే అండి, ఇంతటితోటి ఈ ఎపిసోడ్ సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో మరొక 2 వంటలతోటి ఇదే వైశాఖ మాసంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.